ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య చరిత్ర 31వ అధ్యాయం. నువ్వు వటువువా, గృహస్థువా, సన్యాసివా, యతివా, ఎవరికి కావాలి? నీ హృదయ పద్మాన్ని తీసి పరమేశ్వరుడి పాదాల దగ్గర పెట్టావా లేదా? అలా పెడితే నీ వెంట పరిగెత్తి రావటానికి పరమేశ్వరుడు సిద్ధంగా ఉన్నాడు అంటారు శంకరాచార్యుల వారు శివానందల హరిలో. అన్నమాచార్యుల వారు కూడా అదే భావనతో కీర్తన చేస్తూ కుమ్మరదాసుడైన కురువర్త నంబి రమ్మన్నా చోటికి వచ్చి అంతగా కోరిక తీర్చిన వాడివే అంటూ తన పాటలలో తెలియజేస్తాడు. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కొండలలో కొలువై ఉండటమే కాదు, కొండలంత వరాలను గుప్పే దొడ్డదర అని అన్నమయ్య ఈ పాటలో కీర్తిస్తున్నారు. రాజు అర్పించిన బంగారు పూలను వద్దని మహాభక్తుడైన కురువర్త నంబి అర్పించిన బంకమట్టి పూలను స్వీకరించి అనుగ్రహించిన ఉన్నతోన్నత మూర్తి వెంకటేశ్వరుడు. ఆశ్రితుడైన తొండమాన్ చక్రవర్తికి శంకుచక్రాలను అనుగ్రహించిన వాడు శ్రీనివాసుడు. అనంతాళ్వారుల వారి పుష్పకైంకర్యాన్ని స్వీకరించి అనుగ్రహించిన వాడు స్వామి. తిరుమల నంబిని బ్రోచినవాడు, భక్తుడైన తిరుకచ్చ నంబిని కంచి నుండి తన వద్దకు రప్పించుకున్నవాడు. అట్టి వెంకటేశ్వరుడు భక్తులైన మనందరినీ అపారమైన కరుణతో పాలిస్తున్నాడు అని ఆచార్యుల వారు అంటున్నారు. శ్రీ వెంకటాచలానికి 4 మైళ్ళ దూరంలో కుర్వాకము అనే పల్లె గ్రామం ఉంది. ఆ పల్లెలో భీముడనే కుమ్మరి అతని భార్య మాలినితో నివసిస్తున్నాడు. ఆ నిరుపేద కుమ్మరి దంపతులు పరమ భక్తులు. భీముడు మన్ను తొక్కిన కుండలు చేసిన నిరంతరం శ్రీనివాసుణ్ణే జపిస్తూ ఉండేవాడు. వారికి తమ వృత్తి వెంకటేశ్వరుని నామస్మరణ తప్ప మరొక ఆలోచన కానీ మరొక పని కానీ లేదు. మట్టితో సింహాసనం చేసి దాని మీద మట్టితో చేసిన వెంకటేశ్వర స్వామిని పెట్టి మట్టి పువ్వులతో పూజించేవారు. ఒక్కొక్కసారి స్వామివారి నామస్మరణతో శరీరమే మర్చిపోయేవారు. భీముడి భక్తి విశేషాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంగా తన భక్తుడైన తొండమానునికి చెప్పాడు. శ్రీనివాసుడు భోజన ప్రియుడు, భక్తజన ప్రియుడు. గుమగుమలాడే పిండి వంటలు వడ్డించకపోయినా పర్వాలేదు, స్వామివారి కృపకు పాత్రలు కావాలంటే చిటికెడు ప్రసాదం పెట్టినా చిన్నబుచ్చుకోరు. కానీ శ్రీవారు భక్తిరసం తగ్గితే మాత్రము అసలు ఒప్పుకోరు. ఈ నేపథ్యంలో తొండమాన్ చక్రవర్తి బంగారు పూలతో స్వామిని పూజించేవారు. నా అంత భక్తిపరులు లేరని ఒకంత గర్వంతో ఉండేవారు. ఒకరోజు శ్రీనివాసుని పాదాల చెంత స్వర్ణ పుష్పాల స్థానంలో మట్టిపూలు కనిపించాయి. ఇదేంటి స్వామి అంటూ శ్రీవారిని ప్రశ్నించాడు తొండమానుడు. దానికి స్వామి ఇవి కురువర్త నంబి అనే భక్తుడు సమర్పించాడు, అతడి భక్తి అనితర సాధ్యం అని మెచ్చుకున్నారు స్వామివారు. స్వామివారిని ఇంతగా పరివశింపజేసిన ఆ భక్తుడెవరో చూద్దామని తొండమాన్ చక్రవర్తి వెళ్ళారు. కుండలు చేసుకుంటున్న కురువర్త నంబిని చూసి వెంటనే అతని పాదాల మీద పడి నా ఆహాన్ని కన్నీళ్లుగా కరిగించుకుంటాను, అనుమతి ఇవ్వు అంటూ స్పృహ కోల్పోయి పడిపోయారు. ఇంతలో అక్కడ శ్రీనివాసుడు ప్రత్యక్షమై కుమ్మరిదాసుతో కబుర్లాడుతున్నారు. స్వామివారికి కుమ్మరిదాసు భక్తి ప్రేమ కలిపి ఆ 7 కొండల వాడికి మట్టి మూకుడులో సద్ది సంకటి పెట్టాడు. స్వామివారు ఎంతో ఇష్టంగా ఆ ప్రసాదాన్ని స్వీకరించారు. మట్టి పాత్రలో భోజనము పెట్టి మట్టి చెంబుతో దాహమిచ్చింది. ఆ పరంధాముడు ఆనందంగా విందు ఆరగించాడు. తరువాత స్వామివారి కరుణ వల్ల స్వర్గము నుంచి విమానం వచ్చింది. 7 కొండలవాడు దంపతులను అందులో స్వయంగా కూర్చుండబెట్టి స్వర్గలోకానికి సాగనంపాడు. ఇప్పటికీ తిరుమలలో మహామహా ప్రసాదాలన్నీ గర్భాలయపు గడప అవతల నుంచే సమర్పిస్తారు. కానీ ఓటికుండలోని దద్దోజనం మాత్రము నేరుగా శ్రీవారి పాదాల చెంతకు చేరుతుంది. పరమభక్తుడి పట్ల శ్రీవారి ప్రేమకు అదే నిదర్శనము. ఏ రోజుకారోజు కొత్త కుండ నైవేద్యం కాబట్టి పాత్రలను తోమాల్సిన పనిలేదు. అందుకే అన్నమాచార్యుని సంకీర్తనలలో శ్రీ వెంకటేశ్వరుడు తోమని పళ్ళాల వాడయ్యాడు. ఆపద మొక్కుల వాడు ఆదిదేవుడే వాడు, తోమని పళ్ళాల వాడే దురిత దూరుడే, వేడు కొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని అంటూ తన్మయత్వం చెందాడు అన్నమాచార్యుడు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య చరిత్ర 31వ అధ్యాయం సంపూర్ణం.